హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి అఫీషియల్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మీ ఇంట్లో శ్రీరామనవమి జరుపుకుంటున్నారా? సో జరుపుకుంటే ఎలా జరుపుకుంటున్నారో అనేది కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇక్కడ వచ్చేసి వారు దేవుళ్ళ పటాలను క్లీన్ చేసి అలంకరిస్తున్నారు. సో నేను వచ్చేసి నా పనులన్నీ అయిపోయాక తులసమ్మని అలాగే కడపలను వచ్చేసి పూజన చేసుకున్నాను, బొట్లు పెట్టేస్తాను అనమాట. సో తర్వాత నా పిల్లలకి స్నానాలు చేయించి పాలు పోసి తాగించేస్తాను. ఎందుకంటే పాలు తాగకపోతే ఓపిక పట్టలేరు, వాళ్ళు ఆకలి అంటారు. సో పూజ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి పాలైతే తాగిపించేసి వాళ్ళ పని వాళ్ళకు వదిలేసాను. సో ఇక్కడ వచ్చేసి మా వారు మొత్తం పటాలకన్నిటికీ బొట్లు అయితే పెట్టేశాను అనమాట. పెట్టేసి దీపాలు అయితే వెలిగించారు. సో ఫైనల్ అయితే పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేసి చెప్పండి. దీపాలు వెలిగించినాక పూలు పెడతారా, పూలు పెట్టినాక దీపాలు వెలిగిస్తారా అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే దీపాలు వెలిగించిన తర్వాతనే పూలు పెడతారండి. సో తర్వాత వచ్చేసి దేవునికి నైవేద్యంగా మామిడికాయ పులిహోర, వడపప్పు, పానకం అయితే నైవేద్యంగా పెట్టామండి. ఎందుకంటే శ్రీరామునికి వడపప్పు పానకం చాలా ఇష్టం కదా. సో అందుకని ప్రిపరేషన్ ఎలా చేయాలంటే శనగపప్పు 1/2 టీ స్పూను, పెసరపప్పు 1 టీ స్పూను నానబెట్టాలండి. గంట పడుతుంది నానడానికి, గంట సేపు నానబెట్టాలి. అలాగే పచ్చిది నైవేద్యంగా ఎక్కించాలన్నమాట. తర్వాత పానకం బెల్లం మనం ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ తీసుకొని వాటర్ వేసి అది కడిగే వరకు నానబెట్టాలి. తర్వాత అలా మిరియాలు అలాగే ఇలాచి పొడి వేసి బాగా కలుపుకొని బాగా పొడిలా చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత మామిడికాయ పులిహోర, ఇది వచ్చేసి మామిడికాయలు అన్నీ కట్ చేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో తర్వాత పేస్ట్లా చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు కోసం తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గినప్పుడు తెలుస్తుంది మనకు అవి ఎంత మంచిగా మగ్గాయి ఏంటి అనేది. ఎందుకంటే ఆ స్మెల్కి మనకి ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఉంటుందన్నమాట. అంత బాగా మగ్గుతాయి అన్నమాట. సో ఆ తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని 1.5 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక, ఇది మనం మామిడికాయ అన్నం కలిపే ముందు మనం సపరేట్గా అన్నం ఉడికించి పెడతాం కదా. సో అన్నంలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి పసుపు కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ 2 మిశ్రమాలు చల్లారిన తర్వాత ఈ మామిడికాయ పేస్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇలా అయితే వస్తుందండి. సో ఫైనల్ అయితే మామిడికాయ అన్నం రెడీ అయిపోతుంది, పులిహోర. సో తర్వాత ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అయితే మేము రామాలయంకి వచ్చామండి. రామాలయంలో అలంకరణ చాలా బాగుందండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు రామాలయంని. సో చూడండి, ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి. ఈ కళ్యాణం జరిగే ప్లేస్లో కూడా చాలా బాగా అలంకరించారు. ఇక్కడ రాముని విగ్రహం, లక్ష్మణుని విగ్రహం, సీతమ్మ తల్లి విగ్రహం డెకరేషన్ అంటే అలంకరించి పెట్టారన్నమాట. ఇంకా కళ్యాణం జరగలేదు, సో పుస్తమట్టల కోసం అని వెళ్ళారంట. సో ఇక్కడ వచ్చేసి
ఏదో పూజ జరిగింది, ఇది ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్స్ చేసి చెప్పండి. సో చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, నాకు ఇక్కడ నుంచి రావాలనిపించలేదు. సో పుస్తమెట్టలు అయితే వచ్చేసాయి. సో బట్ నేను ఎక్కువసేపు అక్కడ నించోలేను, ఇంటికి వెళ్ళిపోయాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.